ఇప్పుడు మళ్ళీ సినిమా నాన్న మన కుటుంబం వాళ్ళతోటి హీరోలను పెట్టుకుంటున్నావా, మళ్ళీ లేకుంటే నీ పింక్ మీడియా హీరోలతోటి నడుస్తున్నదా? నెక్స్ట్ సినిమాలోనా? ఇక మెగా ఫ్యామిలీలను ఎవరిని పెట్టుకోవా నువ్వు? ఇన్ని సినిమాలు ఇట్లు కొడుతున్నావు, పెట్టుకుంటా, చేస్తా. ఒకదానికి ఏమో అవార్డు తీసుకుంటావు, ఒకటేమో తోపు పోతుంది. చిన్న ఫ్యామిలీ ఎంత మంచిగా పోయింది. ఇక మన వాళ్ళని ఎవరిని పెట్టుకోవా? ఇంట్లో ఇంతమంది హీరోలను పెట్టుకో. నెక్స్ట్ పెట్టుకుంటాను చూడండి. ఎవరైనా పెట్టుకుందాం అనుకుంటున్నావు? ఉన్నారుగా చాలా మంది, అందరూ ఎవరో కన్నంతో అంత చేస్తాం. ఇప్పటి వరకు ఆలోచన ఒక్కసారి రాలేదా? ఎవరు అడగలేరా? నేను ఎవ్వరు అడగలేదు. చిన్న ప్రొడ్యూసర్ ఊరికే సరదా. నువ్వు చిన్నదానివి కదా ఇంట్లో. కరెక్ట్. ఉండదు అది, పాపం అది ఏదో చేసుకొని అనుకుని ఉంటారు, కానీ నేను ఇంత పెద్ద సీరియస్ ప్రొడ్యూసర్ అనుకోలేదు. కరెక్ట్. ఈ సినిమా తర్వాత దేత్తాడు పోషమ్మ కూడా వెళ్తుంది, మన కథ తెలుస్తుంది, మనం అడగాలి. కరెక్ట్. అది అందుకే చెప్పు, అందుకే వెయిట్ చేస్తాను. మా నాన్న కూడా అడగలేదు, అడిగితే నేను పెట్టుకుంటాను. అమ్మొద్దులే అడగదా అన్న, నువ్వు అడగాల్సిందా అన్న? మన ఇంట్లో ఆడవిళ్ళు చేస్తుంటే కష్టపడి నువ్వు పిల్ల ఎంత మగపోలి కానీ లెక్క నిలబడి చేస్తున్నది కదా, కానీ ఇట్లనే ఉండాలి. ఇప్పుడు సెట్ లో మా నాన్న ఉంటే నేను ఇట్లా పెద్ద ప్రొడ్యూసర్ లాగా నేను ఫీల్ అవ్వలేను. అది సంగతి, అసలు సంగతి. ఆయన అంజనా ప్రొడక్షన్స్ పెట్టి మస్తు పెద్దగా చేసిండు కదా, పెద్ద పెద్ద సినిమాలు చేసిండు అన్న. ఆయన ఏమన్నా చెప్తాడా? నిన్ను ఏమంటారు ఇంట్లో? నాన్న పాప ఇక ఇట్లా చేయాలా, అది అట్లా చేయాలా, ఈ పైసలు ఇట్లా వాడాలా, ఆ పైసలు జాగ్రత్తగా చూసుకోవాలా, అందులో మిగిలించుకోవడానికి ట్రై చేయాలా, ఇవి మిగిలియి పెట్ట, ఇవి ఇట్లనే ఉండాలి, ఏమని చెప్తాడా? ఫైనాన్షియల్ అడ్వైస్ చాలా బాగా చెప్తారు నాన్న. కానీ మామూలు ఫైనాన్షియల్ సినిమాలో ఎక్కువ అట్లా అడ్వైస్ అడిగితే డెఫినెట్ గా చెప్తారు అడిగితే, కానీ మామూలుగా అయితే ఫైనాన్షియల్ అడ్వైస్ ఇస్తారు, కానీ సినిమా పరంగా ఎక్కువ చెప్పరు. సినిమా పరంగా ఏం చెప్పారు, కానీ పైసలు ఎట్లా మంచిగా పెంచుకున్నాడు ఎట్లా అనేది, పైసలు రోజులలో పెంచుకున్నాడు అనేది ఒక కళ, పైసలను పెంచుకున్నాడు అనేది ఒక కళ. అందరూ సినిమాలు చేసుకుంటా, హీరోలు హీరోయిన్లు అంత సినిమాలు చేసుకుంటా, అక్కడ దిక్కు ఆ ఓఆర్ఆర్ ఉన్నది కదమ్మా, ఆ పెద్ద ఓఆర్ఆర్ పక్కకు ఓఆర్ఆర్ఏనా అది? ఆ ఓఆర్ఆర్ పక్క అంత జాగాలు కొనుడు, ఇల్లు కట్టుకుంటూ చేస్తాడట. నువ్వేమైనా కొనుక్కున్నావా మరి? అంత దూరంలోనా? ఓఆర్ఆర్ అంటే మీకు దగ్గర ఉండదా? దగ్గరే, కానీ మనకి ఇక్కడ నా ఆఫీస్ కి దూరం కదా. ఆఫీస్ చుట్టుముట్టు ఏమైనా కొనుక్కున్నావా మరి? లేదు. మరి ఏం చేస్తున్నావమ్మా? పైసలు వచ్చుడు దాచుకుంటున్నావు, నాయన దగ్గర దాచుకుంటున్నావా? నా దగ్గరే, నాన్న దగ్గర కొంచెం, నా దగ్గర కొంచెం. జాగ్రత్త కొనుక్కుంటది, కానీ ఊర్లో వెళ్తా కదా ఖర్చు అయిపోతే. ఊర్లో తిరుగుతావు, నేనే మర్చిపోయినా నీ సంగతి. నేను తెలుసు కదా మీకు. ఈ నడుమ ఎట్టుపోతున్నావు మళ్ళా? ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ పెట్టు, చెప్పను. చెప్పు, నన్ను తీసుకపోవా? లాస్ట్ టైమే తీసుకుపోతాను. ఎక్కడ తీసుకుపోతానా? లాస్ట్ టైం ఏదో గట్టు బెంగళూరు దిక్కు పోదామన్నా. నేను ఈసారి నార్త్ ఇండియా. నేను ఇప్పటి వరకు పోలేదు. ఓకే, పోదాం, నన్ను తీసుకు. చల్లగా ఉంటుంది మరి అక్కడ. ఉండదు పట్టు స్వెటర్, ఒక స్వెటర్ కట్టుకున్నా. ఇట్లా చీర అయితే చల్లగా ఉంటుంది. అయితే తెచ్చుకుంటా స్వెటర్స్ అన్ని, స్వెటర్ గిట్టర్ తెచ్చుకుంటా. కాళ్ళకి సాక్సులు, చేతులకు సాక్సులు అన్ని పెట్టి. అయితే మరి చల్లగా అయితే మరి పెట్టుకోమా. గ్లౌజ్ అన్న, చేతుల సాక్సులు కావాలి. చిన్న బుడ్డ కూరలకి వేస్తాం కదా, చేతుల సాక్సులు కాళ్ళ సాక్సులే అంటాం.